అండి గోంగూర ఎగ్గు కర్రీ వండుతున్నా. గోంగూర ఒక స్పూన్ నూనె వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మంచిగా ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తీసుకొని మిక్సీ గిన్నె వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగినాక ఎండుమిర్చి అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అన్నము చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. పుల్లగా మంచిగా తినబుద్ది అవుతుంది అనమాట. ఒక బుక్క తినకాడ 2 బుక్కలు కూడా తినబుద్ది అవుతుంది. బాగుంది మమ్మీ అంటుంది అనమాట మా అమ్మాయి. ఓకే అండి, చాలా బాగుంటుంది.